రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి నేను అనేక సార్లు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి సూచించాను నేను. ఏమని అంటే డిఫెన్స్ పరిశ్రమ వైపుకు దృష్టి సారించండి ప్రధానంగా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వైపు దృష్టి సారించండి ప్రధానంగా. అవే మనకి ఉపయోగం. ఎందుకంటే సుదీర్ఘ సముద్ర తీరం ఉంది మనకి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఇక్కడే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. తయారీ కూడా ఇక్కడే ఉంటే ఎక్స్పోర్ట్ కూడా షిప్సే ఉన్నప్పుడు ఈజీగా హ్యాపీగా నడుపుకోవచ్చు. మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా అడుగులు వేయండి అన్నటువంటి చంద్రబాబు గారు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ డిఫెన్స్ సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ చేయడం సంతోషం. మొన్న ఈ మధ్యన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని కూడా కలిసి అడగటం అన్నటువంటి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ కంపెనీలు డిఫెన్స్ సెక్టార్ వైపుకి దృష్టి సారించింది. ప్రపంచానికి ఈ ఆయుధాలు తయారు చేసి ఎగుమతి చేసి అమ్మడానికి సంబంధించినటువంటి ప్రక్రియ. ఇందులో భారతదేశం ఇప్పుడే కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి దశలో విదేశీ కంపెనీలు కూడా వీటిట్లలో జాయిన్ అయ్యి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి దశ. ఎదుగుతున్న లేదా తొలినాళ్లలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక మంచి అవకాశం. బాబు గారు కొత్తగా 30,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఒక పాలసీ పెడుతున్నారంటే ఒక మంచి వార్త. నవరత్నాల్లో ఒకటిగా ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అని 1400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోతుంది. దీనికి అవసరమైన భూములు ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థకు అప్పగించింది. రాడార్ వెపన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కేంద్రాన్ని ఆ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. భారత్ పోర్ట్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ 2 దశల్లో 2,400 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. క్షిపణులు వార్హెడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం 1000 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. మడకశిరలో రక్షణ రంగానికి సంబంధించి ఆర్టిలరీ మందుగుండు సామాగ్రి షెల్, టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ సంస్థ 1197 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే నెల్లూరు దొనకొండ మధ్య మరో నోడ్ అభివృద్ధికి ప్రతిపాదించారు. అందులోకి రాను రామాయపట్నం పోర్టుకి దగ్గరగా నోడ్ అభివృద్ధి చేయడం వల్ల ఎగుమతులకు అవకాశం ఉంటుంది. విశాఖపట్నం దగ్గర మరో నోడ్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం వచ్చిన ఇందుకోసం కనీసం 2,000 ఎకరాలు సేకరించాలని భావిస్తుంది. జగ్గేపేట దగ్గర మరో డిఫెన్స్ నోడ్ని అధికారులు ప్రతిపాదించారు. అక్కడ సుమారు 2,000 ఎకరాలను ఇప్పటికే గుర్తించినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ నోడ్ల విషయంలో ఆలోచించుకోండి. 1,000 ఎకరాలు మనం తీసేసుకుంటాం, అక్కడ ఉన్న రైతులనేమో రోడ్డును పెడతాం. నోడు అన్నటువంటి దానికంటే కూడా ఎక్కడ అవసరమో అక్కడ ఓకే అయ్యాక తీసుకోవడం బెటర్. గుజరాత్లో అట్లా చేస్తారు, మొత్తం భూమి చోట పెట్టుకుని చేయరు. అదొకటి దృష్టి పెట్టుకుంటే బాగుంటుంది.